ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. పోటాపోటీగా రెండు పార్టీలు పోస్టర్లు విడుదల చేస్తున్నాయి. ఆప్తో ఢిల్లీకి ఆపద పొంచి ఉందని, బీజేపీని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా డబుల్ ఇంజిన్ సర్కార్లు విఫలమయ్యాయని కౌంటర్ ఇచ్చారు కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. ఎన్నికల ప్రచారంలో పోస్టర్ వార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాకుండా రెండు పార్టీలు పోటాపోటీగా వీడియోలు విడుదల చేస్తున్నాయి. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ ఆప్ విడుదల చేసిన వీడియో సంచలనం రేపింది. ఇది పెళ్లి కొడుకు లేని బరాత్ గుర్రం అంటూ బీజేపీపై సెటైర్లు వేశారు ఆప్ నేతలు. మీ పెళ్లి కొడుకు ఎవరో ఇప్పటికైనా చెప్పాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు. ఆప్ కు కౌంటర్ గా బీజేపీ కూడా పలు వీడియోలను విడుదల చేసింది. 10 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ సర్వనాశనమయ్యిందని, ఆప్ ను ఓడిస్తేనే ఢిల్లీకి ఆపద తొలగిపోతుందని వీడియో విడుదల చేశారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని పోస్టర్లు విడుదల చేశారు. కరోనా సమయంలో ప్రజాసేవను మర్చిన కేజ్రీవాల్ తన కోసం శేష్ మహల్ ను నిర్మించుకున్నారని ఆరోపించారు. మరోవైపు జపానీ పార్కులో బీజేపీ పరివర్తన్ ర్యాలీలో ప్రసంగించారు ప్రధాని మోదీ. ఢిల్లీ ప్రజలకు ఆప్ ఒక ఆపదలా మారిందన్నారు. ఆప్ నుంచి విముక్తి లభించినప్పుడే ఢిల్లీలో అభివృద్ధి సాధ్యమన్నారు మోదీ. రానున్న 25 ఏళ్లు ఢిల్లీ ప్రజలకు చాలా కీలకమన్నారు. త్వరలో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందన్నారు మోదీ. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. ఈసారి తప్పకుండా బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. అయితే మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఆప్ నేత కేజ్రీవాల్. మోదీ ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఢిల్లీ సర్కార్ భాగస్వామ్యం ఉందన్నారు. తమ డిమాండ్తోనే ఢిల్లీలో కేంద్రం ఈ అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు.